ప్రస్తుతం బీఆర్ఎస్ భవన్లో అయితే ఉన్నాము. కాళేశ్వరం ప్రాజెక్ట్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన దానిపైన నివేదిక పైన కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ హరీష్ రావు గారు అయితే చేయడం అయితే జరిగింది. దానిపైన మాట్లాడదాం. మనతోని బీఆర్ఎస్ నాయకురాలు పవన్ గౌడ్ అయితే ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము. నమస్తే, ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్లా ఈ ప్రజెంటేషన్ చూసిన తర్వాత ఏమనిపిస్తా ఉంది? ఏదైతే అటు పీసీ ఘోష్ కమిషన్ కూడా దాదాపుగా 665 పేజీల నివేదిక ఇచ్చింది. ఇక్కడ హరీష్ రావు కూడా దానికి భిన్నంగా చెప్తా ఉన్నారు. ఎలా అనిపిస్తా ఉంది మొత్తం? దానికి భిన్నంగా కాదు, నిజాలను చెప్తున్నారు. హరీష్ అన్న నిజాలను చెప్పిండ్రు, వివరించి చెప్పిండ్రు. అంటే కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ గారు ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడో, ఆ కాళేశ్వరం ప్రాజెక్టును కట్టడానికి హరీష్ అన్న గారు ఎంత కృషి చేసిండ్రో, కట్టించడానికి ఎంత కృషి చేసిండ్రో అందరికీ తెలుసు. కాళేశ్వరం లేకముందు ఏ విధంగా ఉండే తెలంగాణ పరిస్థితి, కాళేశ్వరం కట్టిన తర్వాత తెలంగాణ పరిస్థితి, తెలంగాణ ముఖ చిత్రం ఏ విధంగా మారింది అని తెలిసినోళ్ళు ఎవ్వరు కూడా కాళేశ్వరం మీద పిచ్చి కూతలు కుయ్యరు. అసలు కాళేశ్వరం లేకపోతే పంటలు వండేవా? ఆనాడు తెలంగాణ, ఆంధ్రాలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు మనకు పంటలు ఎంత వండినాయి, మన నీళ్ళ పరిస్థితి ఎట్లుండే, మనకు అసలు ఏ విధంగా, మన చెర్లు ఏ విధంగా ఉండేది అందరికి తెలిసిన విషయమే కదా. మొగుళ్ళకు చూసేటోళ్ళు రైతన్నలందరూ తలాపున వారుతుంది గోదారి, మాసెలక ఎడారి అని పాడుకున్నోళ్ళం మనంతా. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తర్వాత గలగల పారింది గోదావరి అన్నట్టుగా ప్రతి ఊర్లకు, ప్రతి చెర్లకు, ప్రతి మాగానికి, ప్రతి గుంట ఎండకుండా కూడా నీళ్ళు ఇచ్చిండ్రు. ఇది వాస్తవము, నిజము. కానీ దీని మీద గ్లోబల్స్ ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కేసీఆర్ గారి మీద నీలాప నిందలు వేయడానికి చూస్తుంది. ప్రతి ఒక్కరికి కాళేశ్వరం ప్రాముఖ్యత ఏందో తెలుసు, కాళేశ్వరం ఏందో తెలుసు. కాళేశ్వరంలో నీళ్లు ఇయ్యకపోతే ఇప్పుడు ఏ విధంగా పరిస్థితి మారుతుందన్న విషయం కూడా తెలుసు. కేసీఆర్ అన్ని తానే చేసిండు. అక్కడ అధికారుల మాటలు వినలేదు. అక్కడ ఇసుక శాతం ఎక్కువ ఉందని చెప్పినా కానీ వినలేదు. అక్కడ అన్నిటికి కారణము కేసీఆర్ అన్నట్టుగా చెప్తున్నారు. ఇప్పుడు హరీష్ అన్న గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో మీకు వివరంగా వివరించిండు. వ్యాప్కోసు, సిడబ్ల్యూసి ఇవన్నీ నిర్ణయాలంటే మేము ప్రతి ఒక్కటి అనుమతి తీసుకొనే కట్టినము. మేడిగడ్డ దగ్గర ఆనాడు, తుమ్మిడిహెట్టి దగ్గర ఆనాడు మహారాష్ట్ర గవర్నమెంట్ ఒప్పుకోలేదు. మహారాష్ట్రలో ఉన్నది కూడా కాంగ్రెస్ గవర్నమెంటే, అది తెలంగాణలో ఉన్నది కూడా కాంగ్రెస్ వాళ్ళే. అప్పుడు ఎందుకు మరి కట్టలేకపోయిండ్రు? తుమ్మిడిహెట్టి దగ్గర 152 మీటర్ల ఎత్తుకు కడితే మేము ఒప్పుకోము అనేసి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వమే, మహారాష్ట్ర ప్రభుత్వమే చెప్పింది. మరి 2004 నుంచి వెళ్ళి 2014 దాకా కాంగ్రెస్ వాళ్ళే అధికారంలో ఉన్నారు. తుమ్మిడిహెట్టి దగ్గర తట్టెడు మట్టి కూడా ఎందుకు ఎత్తలేకపోయిర్రు? అక్కడ అసలు కట్టే పొజిషన్ లేకపోవడం వల్లనే మేడిగడ్డ బ్యారేజ్, మేడిగడ్డ దగ్గర ఏదైతే వ్యాప్కోస్ అనే సంస్థ, కేంద్ర ప్రభుత్వ సంస్థ చెప్పిన నిబంధనలకు అనుగుణంగానే కట్టడం జరిగింది. నీళ్లు ఇవ్వడం కూడా జరిగింది. ఎలక్షన్కు ముందునే ఎందుకు 2 పిల్లర్లు కుంగినాయో దాని మీద చాలా అనుమానాలు ఉన్నాయి. బాంబు పెట్టి వేల్చిర్రా, మరి కావాలని ఏం చేసిండ్రా అనేది కూడా ఉన్నది. దాన్ని కూడా తేలుస్తాము. ప్రతి ఒక్కరికి తెలంగాణలో ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు ముఖ్య విషయాలన్నీ ప్రచారం చేస్తాము, వివరిస్తాము. ప్రజలు తెలుసుకుంటున్నారు కూడా. కేసీఆర్ భయపడతా ఉన్నాడు. కేసీఆర్ అరెస్ట్ అయ్యే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. ఫామ్ హౌస్ లో ఉండి వాళ్ళ కార్యకర్తలకి ధైర్యం చెప్తా ఉన్నాడు కేసీఆర్. బయటికి కూడా రావట్లేదు. ఒకవైపు పార్టీ ఫిరాయింపు సంబంధించిన వాళ్ళు, మరొక వైపు మాజీ ఎమ్మెల్యేలు మరోవైపు వెళ్తా ఉన్నారు. ఇవన్నీతోని కేసీఆర్ బాధపడుతున్నారని ప్రధాన వస్తా ఉన్నాయి. ఇలా చూస్తాను. అసలు కేసీఆర్ గారు భయపడితే తెలంగాణ వచ్చేదా? ఎవరికి భయపడింది కదా, అందరి మెడలు వంచే కదా, ఢిల్లీ మెడలు వంచే కదా, అడ్డం పొడుగు నిలువు బలిసిన వాళ్ళందరినీ వంచే కదా తెలంగాణ తీసుకొచ్చింది. ఆయన భయపడతాడు అనేది అసలు వాళ్ళు భయపడుతున్నారు ఇప్పుడు కేసీఆర్ గారిని చూసి. ఇప్పటి వరకు కూడా కేసీఆర్ గారిని ఏమి చెయ్యలేకనే కాళేశ్వరం మీద అవాకులు చెవాకులు వేరుతున్నారు. ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు పోయినంత మాత్రాన ఒరిగేది లేదు, పోయేది ఏం లేదు. వాళ్ళు వార్డు మెంబర్లకు కూడా గెలవనోళ్ళను, అసలు సర్పంచ్లకు కూడా కానోళ్ళను ఎమ్మెల్యేలను చేసిన స్థాయి కేసీఆర్ గారిది. వాళ్ళు పోతే కొత్త రక్తం వస్తుంది, కొత్త యువతరము, కొత్త యువశక్తి పార్టీలో పెరిగిపోతుంది.